హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జాయ్ రైడ్ విత్ జగదీష్. సో ఇప్పుడైతే మనం ఈ వీడియో అయితే మొత్తం పుష్ప రాజ్ గురించే ఉంటది. ఎవ్వరు తగ్గేదేలా అన్నట్టు ఈ వీడియో కూడా అస్సలు తగ్గదు. సో పుష్ప నుంచి లైక్ చాలా అప్డేట్స్ వచ్చాయి. ట్రైలర్ వచ్చింది మొన్న, కిసక్ సాంగ్ వచ్చింది, అండ్ ఈవెంట్స్ జరిగాయి. మొన్న చెన్నై తాంబరంలో ఈవెంట్ జరిగింది, దాంట్లో కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో అన్ని ఓవరాల్ మాట్లాడుకుందాం. ఫస్ట్ ట్రైలర్ గురించి మాట్లాడుకుంటే, ట్రైలర్ అయితే లైక్ డీసెంట్‌గా కట్ చేశారు. బీజీఎం బావుంది. లైక్ దాంట్లో ఉన్న గ్రాండియర్ బావుంది. స్కేల్ కూడా పెంచారు. కథలో స్కేల్ కూడా చాలా పెంచారు. సో అది కూడా బావుంది. లైక్ 'పుష్ప 1'కి 'పుష్ప 2'కి ఏంటి డిఫరెన్స్ అంటే గ్రాండియర్ పెరిగింది. 'పుష్ప 1'లో నార్మల్‌గా ఒక విలేజ్‌లో అట్లా ఎర్రచందనం చేసుకుంటే ఎలా ఉంటదో ఉంటది. బట్ సెకండ్‌లో గ్రాండియర్‌గా నేషనల్ నుంచి ఇంటర్నేషనల్‌కెళ్ళడం. సో ఓవరాల్ మంచిగా రాసుకున్నారనిపిస్తుంది ట్రైలర్ చూస్తే మాత్రం. సో 'సుక్కు' గారు కాబట్టి మినిమమ్ గ్యారంటీ ఉంటది. సో ఖచ్చితంగా మంచిగా తీస్తారు 'సుక్కు' గారు. సో డీఎస్‌పీ గారి మ్యూజిక్ కూడా బానే ఉంది బీజీఎం అయితే ట్రైలర్‌లో. సో నెక్స్ట్ చూసుకుంటే 'కిసక్' సాంగ్ గురించి. 'కిసక్' సాంగ్ అయితే లిటరల్లీ నాకైతే అస్సలు నచ్చలేదు. ఏమో అస్సల వింటున్నప్పుడు గూడా ఫీల్ రాట్లేదు. అసలు లిరిక్స్ అయితే అసలా రిథమ్‌లో లేవు. అసలు సింక్‌లో లేవు. ఏదో ఆ వర్డ్ పెట్టాలి గాబట్టి పెట్టినట్టే ఉంది తప్ప, అస్సలు రిథమ్‌లో లేదనిపించింది. ఏదో దెబ్బలు పడతాయి. అక్కడ బీట్ బావుంది. కిసక్ దగ్గర కొంచెం బావుంది అంతే. ఓవరాల్ సాంగ్ అయితే డిసప్పాయింట్ చేసింది నన్నైతే. సో మీకేమనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. నాకైతే నచ్చలేదు. అండ్ థర్డ్ తీసుకుంటే లైక్ అల్లు అర్జున్ గారికి క్రేజ్ మామూలుగా లేదు నార్త్‌లో. మొన్న ట్రైలర్ ఈవెంట్ జరిగితే అరౌండ్ 3-4 లాక్స్ మెంబర్స్ వచ్చారు. అది మనం చూస్తున్న విజువల్స్. అది ఫేక్ ఏం కాదు. రియల్ గానే వచ్చారు. సో నార్త్‌లో క్రేజ్ ఉంది. కేరళలో క్రేజ్ ఉంది. అది మనం ఒప్పుకోవాల్సిందే అల్లు అర్జున్ గారికి. అండ్ పొర్రపాటున మూవీ కానీ పాజిటివ్ టాక్ వచ్చిందంటే రికార్డులన్నీ మడతేసేయడమే. అలా ఉంటది. అండ్ రికార్డ్ ఇంక చెప్పాల్సిన అవసరం లేదు. మేబీ 'ఆర్ఆర్ఆర్', 'కేజీఎఫ్‌ని' బీట్ చేయగలుగుతదేమో గానీ, మేబీ ఆ 'బాహుబలి 2'నైతే ఇంపాసిబుల్ టు బీట్ అనిపిస్తుంది నాకైతే. మేబీ ఐ మైట్ బి రాంగ్. బట్ దాన్ని అందుకోవడం కష్టమే గానీ, బట్ 'కేజీఎఫ్', 'ఆర్ఆర్‌ని' అయితే బీట్ చేయగలదని నాకనిపిస్తుంది. సో పాజిటివ్ టాక్ వస్తే మాత్రం. సో 'సుక్కు' గారు కాబట్టి బానే తీస్తారులే. సో అది అండ్ ఫైనల్ కొంచెం సీరియస్‌గా మాట్లాడుకుందాం. సో 'అల్లు అర్జున్' గారు లైక్ చాలా, చాలా నెగెటివిటీ ఫేస్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. చాలా ట్రోల్స్. ఒక స్టార్ హీరోకి ఇంత ఇంత ట్రోల్స్ నేనెక్కడ చూడలేదు. ఫర్ ద ఫస్ట్ టైమ్ 'అల్లు అర్జున్' గారి నుంచి చూస్తున్నాను. సో హీస్ అది అతను తనకి డిజర్వ్ కాదసల. సో హీస్ ఎ నేషనల్ అవార్డ్ విన్నర్ అండ్ ఎవ్రీథింగ్. సో వీ షుడ్ బి ప్రౌడ్ దట్ వీ గాట్ ద నేషనల్ అవార్డ్ బికాస్ ఆఫ్ హిమ్. సో డోంట్ ట్రోల్ హిమ్. లైక్ అతను అతని పర్స్పెక్టివ్‌లో అతను రైట్ అయ్యుండొచ్చు. సో అతను ఫ్రెండ్ కోసం సపోర్ట్ చేయడానికి వెళ్ళాడు. అది తన పర్స్పెక్టివ్. దాన్ని పట్టుకొని నువ్వు ఇంకా ఫ్యామిలీ నుంచి వెళ్ళిపోయావు. సో కొన్ని సిట్యుయేషన్స్ ఉన్నాయి. లైక్ నేను ఎవ్రీథింగ్ అల్లు అర్జున్ గారు రైట్ అని చెప్పట్లేదు. బట్ దాన్ని 1 to 1 డిబేట్‌గా మేము పెట్టుకోండి గానీ, బ్యాడ్ వర్డ్స్, అబ్యూజివ్ లాంగ్వేజ్‌తో వద్దు. కొన్నున్నాయి. 'ఆర్మీ' అని చెప్పుకోవడం అండ్ ఫస్ట్‌లో 'మెగా ఫ్యామిలీ' అని చెప్పడం. అవును తనిష్టం. అసలు చిరంజీవి గారే చెప్పారు. చిరంజీవి గారే లైక్ అవును మేము జస్ట్ సపోర్ట్ చేయడమే, తర్వాత వాళ్ళు ఎదగడం మాకు ముఖ్యం. ప్రొఫెషనల్‌గా వచ్చేసరికి ఎవరి ప్రయత్నం వాళ్ళు, ఎవరి ఎదుగుదల వాళ్ళు, ఎవరి ప్రాచుర్యం కోసం వాళ్ళు ప్రయత్నం చేయడంలో ఎలాంటి తప్పు లేదు. నేనదే చేస్తాను. కళ్యాణ్ కంటే నేనెక్కువని, ఆర్టిస్ట్‌గా నాకంటే వాడు ఎక్కువ ఇదవ్వాలని, అండ్ చరణ్ వీళ్ళందరికంటే చరణ్ ముందంజ ఉండాలి. ప్రయత్నిస్తుంటే వి హావ్ టు లెట్ దెమ్ గో. ఈ వెళ్ళే దాంట్లో నా పేరు ప్రస్తావించారా లేదా? మెగాని ప్రస్తావించారా లేదంటే ప్రస్తావిస్తా, కానీ ఎన్ని సార్లు ప్రస్తావిస్తారు? అని చెప్పారు. సో అతనికి లేని బాధ మీకెందుకు మధ్యలో అని నా పాయింట్. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చాడు అనే గాని, సో తన కష్టం తను పడ్డాడే. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చేస్తే ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు వచ్చేయలేదు కదా! తన కష్టం మీదే వచ్చాడు. ఫస్ట్ వచ్చినప్పుడు అసలు అతను ఇతనా హీరో అన్నారు. ఇతనేరా హీరో అనిపించుకున్నాడు. అక్కడ లుక్స్ నుంచి స్టైలిష్ స్టార్ అయ్యాడు. ఇప్పుడు అందరికి ఐకాన్ స్టార్, నేషనల్ వైడ్ ఐకాన్ స్టార్‌గా ఉన్నాడు. సో ముందు లోకల్ వరకే. లోకల్, నాన్ లోకల్ గాదు. డైరెక్ట్ నేషనల్, ఇంటర్నేషనల్ వైడ్‌గా 'పుష్ప' నుంచి ఎళ్ళిపోయాడు. సో అది తట్టుకోలేకపోతున్నారు కొందరు. 'పుష్ప 2'తో అల్లు అర్జున్ గారు ఇంకొంచెం హైట్స్‌కి ఎదగాలని చెప్పి, మూవీ మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ మూవీ గూడా
ఖచ్చితంగా బావుంటది. ఖచ్చితంగా హిట్ అవుద్ది. సో, బీ రెడీ హేటర్స్. ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇప్పటిదాకా చూసి నచ్చుంటే ప్లీజ్ లైక్ దిస్ వీడియో. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.